నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఈ ప్రజెంటేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో నేను రాలేదు. ఈరోజు మీరు ఎలానైతే వచ్చారో 3వ తారీఖు అక్టోబర్ 2019 17 నెలల క్రితం నాకు ఈ సిస్టమ్ పరిచయమైంది. నా 17 నెలల ఈ ప్రయాణం ఎలా సాగింది అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఏ పని చేసినప్పటికీ మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానమైనటువంటిది ఇన్స్టెంట్ ఇన్కమ్. ఎందుకంటే డబ్బు అనేటటువంటిది లేకపోతే మనం ఏమీ చేయలేం. అది ఒకటే ప్రధానమా అంటే దాంతోపాటు లైఫ్ సెటిల్మెంట్, ఆ తర్వాత రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఇవే కాకుండా మనం చేసేటటువంటి పని పక్క వాళ్ళకు కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది కలిగించొద్దు, మీన్స్ చట్టబద్ధంగా సంపాదించాలి. సో అవన్నీ విషయాలు మనం ఇందులో ఒక్కసారి స్టడీ చేద్దాం. ఆ తర్వాత మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం. 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలా అలర్ట్గా మీరు వినండి. నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక టెక్నాలజీ యాప్. అయితే ఈ టెక్నాలజీ యాప్లో B2B, బిజినెస్ టు బిజినెస్. అయితే ఫ్రెండ్స్, ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ ద్వారా తన ఖర్చులలో పొదుపు చేసుకోవచ్చు. దాన్ని ప్రమోట్ చేసినట్లయితే డబ్బు సంపాదించవచ్చు. ఇది లిమిటెడ్. ఇందులోనే అన్లిమిటెడ్ అంటే యాప్ కంప్లీట్ మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ప్రైమ్ మెంబర్షిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ యూజ్ ఉంది. సో అది ఓన్లీ ఓన్లీ 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్. నెలకు ఒక 200 రూపాయలు మనం పొదుపు చేసుకోగలిగిన నెలకు 200 ఇంటూ 12 నెలలు 2400 రూపాయలు మనకు పొదుపు అయిపోయింది. 10 సంవత్సరాలకు 24,000 జీవితకాల సభ్యత్వం. సో నేను రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా సమయం అదే కాబట్టి నేను చిన్న ధైర్యంతో స్టార్ట్ చేశాను. మీకు ధైర్యం ఉంటే నాలాగా చేయొచ్చు, లేదనుకుంటే ఫ్రీ సైన్అప్ ద్వారా కూడా చేయొచ్చు. చాయిస్ మీకే. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది కంపెనీ ఇన్వాయిస్. ఈ పేమెంట్ కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పే టు ద కంపెనీ, మీ అకౌంట్ ద్వారా. నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 ఇక్కడ రావడం జరిగింది. వస్తూనే నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా. ఎందుకంటే 1500 కంపెనీకి 18% GST, 270, 1770 ద్వారా మనం ఏం వ్యాపారం చేయలేము. ఇది నాకు తెలుసు. తర్వాత ఇది వ్యాపారానికి పెట్టుబడి కాదు, కంప్లీట్ నేను యాప్ను వాడుకోవడానికి. సో నేను ఒక యూజర్గా నా యొక్క డైలీ ఎక్కడ ఖర్చు చేస్తున్నానో అక్కడ నాకు పొదుపు అవుతుంది. ఇకపోతే ఇది యూజర్. తర్వాత అర్నర్గా నేను ఏం చేయొచ్చు. మా సీనియర్స్ నాకు చెప్పింది మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, 90 days డిజిటల్ సిస్టంలో ఉదయము రాత్రి 90 days అటెండ్ కామని చెప్పారు. నేను అటెండ్ అయ్యాను.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2019, జనవరి 2020 నుంచి ఈ జూమ్ మీటింగ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను నేర్చుకుంది నేర్పిస్తా ఉన్నా. ఎందుకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి, చెప్పాలని కంపల్సరీ లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ 17 నెలల కాలంలో నా 1770 రూపాయలు కాస్త లర్న్ డూ టీచ్, నేర్చుకుందే చెప్పడం అండి. సత్యనారాయణ స్వామి కథలాగా స్టాండర్డ్, ఇందులో రోజు ఒకటి అనేది ఏమి ఉండదండి. మిత్రులారా, ఈ రోజు వరకు 6,35,523 రూపాయల 30 పైసలు. అర్థం చేసుకోండి, 1770 రూపాయలు ఎవరికైనా ఒకటే రూల్. యాక్చువల్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ప్రైమ్ మెంబర్షిప్. ఇంటి దగ్గర కూర్చొని 15 నెలల నుంచి 1 గంట ఎడ్యుకేషన్, 1 గంట ప్రజెంటేషన్, అది కూడా తెలుగులో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఈ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఈ ఇన్కమ్ ఇన్స్టెంట్ అండి, ఎప్పటికప్పుడు వస్తుంటుంది మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు కంగ్రాచ్యులేషన్స్, యువర్ వాలెట్ ఈజ్ క్రెడిటెడ్ బై 150 రూపీస్ బికాస్ ఆఫ్ రెఫరల్ కమిషన్ బై సో అండ్ సో నంబర్. సో 8 గంటల 56 నిమిషాల 12 సెకండ్స్. చూడండి, ఇన్స్టెంట్. మళ్ళీ ఇన్స్టెంట్ ఇన్కమ్ రావడమే కాదు, ఇన్స్టెంట్ పేఅవుట్ కూడా తీసుకోవచ్చు, నిమిషాల లోపల బ్యాంకుకు తీసేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎడ్యుకేషన్లో మీరు లైవ్లో చూశారు ఈరోజు మార్నింగ్. అయితే ఫ్రెండ్స్, యావరేజ్ నా యొక్క 3 months ఇన్కమ్ ఏం జరిగింది, 1, 2, 3. యావరేజ్ 3 months ఇన్కమ్ అండి, సర్చ్. చూడండి ఫ్రెండ్స్, యావరేజ్ నా 3 months ఇన్కమ్ 1,55,796.95 పైసా. అంటే సుమారుగా 52,000 రూపాయలు అండి పర్ మంత్. నాకు పర్ మంత్ కేవలం 1,770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్, ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం. ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నా 32 years ఎక్స్పీరియన్స్లో డోర్ టు డోర్ చేయడం జరిగింది, ప్రోడక్ట్లు అమ్మడం జరిగింది, ప్రోడక్ట్లు మోయడం జరిగింది. అదొక పెద్ద స్టోరీ. 32 సంవత్సరాలు, కొందరికి ఏజ్ కూడా లేకుండొచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళకి. అయితే ఫ్రెండ్స్, అవన్నీ ఏమీ లేవు. టోటల్ రిలీఫ్, టోటల్ రెస్ట్, టోటల్ ఆర్డర్ లైఫ్. డిజార్డర్ లైఫ్ నుంచి ఆర్డర్ లైఫ్. కానీ ఫస్ట్ 3 months చూడండి, ఎందుకంటే దిస్ ఈస్ ద ఫౌండేషన్ టైం ఫర్ 90 days. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇది నాది కాబట్టి నేను చూపిస్తున్నా. మీ సీనియర్స్ వాళ్ళది చూపిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో రైడెడ్ ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months 8,715 రూపీస్. ఎక్కడ 3,000 కూడా లేదు, ఎక్కడ 52,000. మనం చేసే ఉద్యోగంలో ఈ హైక్ ఉందా? దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఉద్యోగం అంటే బాస్ చెప్పింది అయితే చేయాలి కదండి. ఇక్కడ బాసే లేరు, మనకు మనమే బాస్. దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్కమ్, ఎక్సలెంట్ ఇన్కమ్. ఎవరి దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం మనకు లేదు. ఆ తర్వాత సెకండ్ పాయింట్, సెటిల్మెంట్ అని చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ 178+ CR, ఈచ్ వన్ టీచ్ 5. అంటే మనకు నచ్చింది 1,770 రూపాయలు తోటి మనం ఏమీ వ్యాపారం చేయలేమని తెలుసు. దిస్ ఈజ్ ద కన్ఫర్మ్. ఈ 1,770 కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి. అయితే సబ్జెక్ట్ ఏంటంటే, ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఇది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎస్, పోయిన తర్వాత మనిషికి 4 అవసరం, ఉండంగా 5 మందిని తెచ్చుకోకపోవడం ఏంటి? ఎస్, దిస్ ఈజ్ ద యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది అందరికి అవసరం అండి. నేను ఒకవేళ గనక లావుగా ఉన్న వాళ్ళు బక్కగా అయ్యే మందండి అంటే, నేను లావుగా ఉన్న వాళ్ళని చూడాల్సి వస్తుంది, ఒబిసిటీ ఉన్న వాళ్ళని చూడాల్సి వస్తుంది. ఇది నాకు అక్కర్లేదు, మనీ అందరికి కావాలి. సో దిస్ ఈజ్ ద ఓపెన్ మార్కెట్, ఎవరికైనా డబ్బులు అవసరమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5. ఈ భూమి మీద 5 మంది ఉన్నారు అనేది ఫస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఎస్, ఉన్నారు. ఓకే, దిస్ ఈజ్ రెఫర్ అండ్ అర్న్. అయితే ఫ్రెండ్స్, అట్లా అని చెప్పేసి 5 చేయాలి, ఇక్కడ ఏమైనా కంపల్సరీ కండిషన్ అంటే నో, అలా కండిషన్ లేదు, చేయాలని కండిషన్ కూడా లేదు.
యాజ్ ఏ యూజర్గా మీరు యాప్ కూడా వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టిల్ నౌ నేను 55 మందిని సైన్అప్ చేయించా. అందులో 30 మంది ప్రైమ్ మెంబర్, అంటే నాలాగా 1770 పే చేసిన వాళ్ళు. నాకు ఇంకా వేరే పని ఏమీ లేదండి. ఈజీ, ఇంతకంటే ఈజీ పని ఎక్కడ ఉంటుందండి? ఉదయం 1 గంట ఎడ్యుకేషన్, రాత్రి 1 గంట ప్రజెంటేషన్. సత్యనారాయణ స్వామి కథ. ఎస్, దాని మూలంగా లెఫ్ట్ సైడ్ పైన చూడండి ఫ్రెండ్స్, 64,714 మంది స్టిల్ నౌ దిస్ ఈజ్ మై టీమ్. ఇంట్లో నుంచి ఎక్కడ వెళ్ళలేదండి, ఇంటి దగ్గరే ఉన్నానండి. డే 1లో 0నండి. ఈరోజు ఈ విధంగా టీం. ఎలా జరిగింది? ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. నేను ఏమి హెల్ప్ చేస్తున్నా? ఈరోజు మీ సీనియర్స్ కూడా ఎంతోమంది నాకు తెలియని వాళ్ళు ఉన్నారు. 59 లెవెల్స్ వరకు వెళ్ళిపోయింది, నాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా. సో మనము తెలుసుకుంది తెలియపరచాలి. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అబద్ధం ఆడితే ఇక్కడ ఫెయిల్ అవుతాము. నిజమే మాట్లాడాలి. ఎంత మంచిగా ఉందండి. అబద్ధం మాట్లాడడానికి చాలా మెమొరీ అవసరం, నిజం మాట్లాడడానికి మెమొరీ అవసరం లేదు. సో ఈచ్ 1 టీచ్ 5 చార్ట్ చెప్తా ఉంది. వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే 125, 625, దిస్ ఈస్ ద చార్ట్ ఫర్ 178+ CR. దిస్ ఈజ్ మై 5 years ప్రాజెక్ట్. మీరు 5 years పెట్టుకోండి, 3 years పెట్టుకోండి, 10 years పెట్టుకోండి, దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. నేను ముందే చెప్పిన, మనకు బాస్ ఎవరు లేరు. కేవలం 1770 రూపాయలతోటి 178 కోట్లు సంపాదించే ప్రాజెక్ట్ ఈ భూమి మీద లేదు. ఎస్, ఆ తర్వాత మనకు ఎంతో మంది సపోర్టర్, మీరే చెప్పాలని లేదు మిత్రులారా. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అండి. దిస్ ఈస్ ద 10 levels. సో ఈచ్ 1 టీచ్ 5, ఈచ్ 1 టీచ్ 5. సో ఫస్ట్ 5 అంటే 30, ఇట్ ఈస్ కంప్లీటెడ్. 25 అంటే 81, ఇట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. 125, 176, ఇట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. 18 months వరకు 17 monthsలో అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా 7 months టైం ఉంది. 7 monthsలో నేను 625 చేయాలా. అందులో కూడా ఆల్రెడీ 50% ఈజ్ కంప్లీటెడ్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, 5, 25, 125, 625. 625లో కూడా 50% అయిపోయింది. ఇదైతే ఆల్రెడీ అయిపోయింది. 125, 25, 5, 30 ఇవి కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఓన్లీ మనం చేసేది రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా. సో మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారంలో క్లారిటీ ఉందా? కమింగ్ 5 yearsలో మీరు ఎంత ఇన్కమ్ తీసుకుంటారు? దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్. ఆ తర్వాత ఎక్స్ట్రా ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం, హెల్ప్ 5 అంటే 5, 25. అది చేస్తే లీడర్షిప్ రాయల్టీ ఉంది. దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్కమ్. సిల్వర్ రాయల్టీ ఎక్స్ట్రా ఇన్కమ్. ఈరోజు కూడా శ్రీనాథ్ గారు నెల్లూరు వాస్తవ్యులు కొద్దిసేపట్లో మాట్లాడతారు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద సిల్వర్. ఫ్రంట్ లైన్లో 5, ఒక్కొక్క లెవెల్లో ఒకరు. 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు సిల్వర్ ర్యాంక్ సాధించడం జరిగింది. శ్రీనాథ్ గారు, నేను సిల్వర్ ర్యాంక్. సో దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి. మీకు మీరు ఈరోజు అనాలసిస్ చేయండి. మీకు మీరుగా డిసైడ్ చేసుకోండి. మీరు ఎవరి కోసం పనిచేయొద్దండి. నాట్ ఫర్ యువర్ సీనియర్, నాట్ ఫర్ కంపెనీ. యు వర్క్ ఫర్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ. సో మిత్రులారా చూడండి, మీకు చెప్పాను నేను 59th లెవెల్లో ఎవరో నాకు తెలియదండి. 59th లెవెల్ వరకు నా టీం. సో మనం తెలిసింది చెప్తున్నాం. దిస్ ఈజ్ ద ఫ్యూచర్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రియల్ ప్యాసివ్ ఇన్కమ్. మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో ఉద్యోగులకు ఈరోజు పెన్షన్ లేదండి. యాక్చువల్గా పెన్షన్ కూడా ఎక్కడదండి? ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళ జీతంలో కట్ చేసుకున్న డబ్బులు కాస్త వడ్డీతోటి ఇచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఇక్కడ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. రియల్ అని ఎందుకన్నా నేను, ఇక్కడ మళ్ళీ ఎవరో వస్తువు కొంటే మనకు డబ్బులు వచ్చేది కాదండి. ఇది నిద్రపోతున్నా మనకు డబ్బులు వస్తుంది.
ఎవరు ఎక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు వస్తుంది. దాన్ని మనం అంటాము లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 9 గంటల 7 నిమిషాల 27 సెకండ్లు మీతోటే ఉన్నా, 8 గంటలు 7 గంటలు ఇవన్నీ మీ ఇక్కడ మనకు తెలియకుండానే రీఛార్జ్ చేసుకుంటారు. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోద్దాం? యాక్చువల్ నా ప్రాజెక్ట్ అయిపోలేదండి. నా ప్రాజెక్ట్ 5 ఇయర్స్ కదా, 17 మంత్సే అయింది. సో ఈ విధంగా రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అని ఎందుకు అన్నానంటే, మనం నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానం ఉంది. మరి మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు మీరుగా మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది, మీ 24 అవర్స్ ఎక్కడ కిల్లింగ్ అవుతుంది. మీరు స్టడీ చేయండి ఫ్రెండ్స్, అంతే తప్ప నాకు చాలా అనుభవం ఉందండి, నేను ఇంతకుముందు చాలా చూసినా అండి, నో ప్రాబ్లం. సోనా గస్కే దేకనా సోపత్ కర్కే దేకనా అంటారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నెక్స్ట్ మనీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంది, ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మీరు వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం సార్. ఫ్రీ సైన్అప్ ద్వారా చేయండి. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేనైనా మీరైనా ఎడ్యుకేషన్ అనేది దీని ద్వారా తెలుసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తా ఉన్నాము, అది కూడా డైలీ 2 అవర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, టుడేస్ అవర్ సిల్వర్ రాయల్టీ సిల్వర్ స్టార్ జి శ్రీనివాస్ గారు, నెల్లూరు వాస్తవ్యులు. వారికి జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు ఆర్థిక శుభాభివందనాలు. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీకు జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు ఇందులో గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 CR మీరు తీసుకోవాలి. నేను అన్మ్యూట్ చేశాను, శ్రీనాథ్ గారు మాట్లాడండి. సో సార్కి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు పేపర్ పెన్ రెడీ చేసుకోండి, మనము ప్రజెంటేషన్లోకి వెళ్దాము. మీకు ఎక్కడైనా అర్థం కానిది ఏదైనా ఉన్నట్లయితే మీరు నోట్ చేయండి, ప్రోగ్రామ్ ఎండింగ్లో మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ డిసిప్లిన్లో ఉన్నట్లయితే నేను తప్పకుండా మీకు అన్మ్యూట్ చేస్తాను. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ను, మీకు వచ్చినటువంటి అర్థం కానటువంటి విషయాలు ఏవైతే ఉందో మీరు అది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్, వేరే కాల్స్ ఏవి అటెండ్ చేయకండి. ఎందుకంటే మీరు కాల్స్ అటెండ్ చేసినట్లయితే ఇక్కడ మీటింగ్లో మీరు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ మొబైల్ని హారిజంటల్గా పెట్టండి, మీరు క్లియర్గా చూడగలుగుతారు. ఇక్కడ ఏవైతే మీకు పీడిఎఫ్ ఫైల్ ద్వారా చూపించడం జరుగుద్దో, ఆ తర్వాత ఏదైనా అర్థం కానప్పుడు మీరు వెంటనే నోట్ చేయండి, ప్రోగ్రామ్ ఎండింగ్లో క్లారిటీ తీసుకోండి. ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ పైన, డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ను తయారు చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది. అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా ఈరోజు చూద్దాం. చాలా ఫ్రీ మైండ్ తోటి వినండి, ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. ఇక్కడ ఎలాంటి బలవంతము లేదు. మీకు నచ్చితేనే మనం కలిసి పని చేద్దాం, నేను ముందే చెప్పాను. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్లో, ఈ సిస్టమ్ ద్వారా ఎవరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ మనీలో? ఎవరి జీవితంలోనైతే కలలు కోరికలు ఉన్నాయో,
ఆ కలలు కోరికల కోసం సక్రమమైనటువంటి మార్గంలో, అంటే పక్క వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఇబ్బంది కలిగించకుండా రాత్రో రాత్రి డెవలప్ కావాలని ఆలోచన లేని వాళ్ళు. ఈరోజు ఎలా ఉందంటే అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ లైఫ్ అయిపోయింది. అంతా కూడా ఇన్స్టెంట్, తీరిక లేదు, జాక్పాట్ కొట్టేసేయాల. అలాంటి వాళ్ళు నెక్స్ట్ మనీలో సక్సెస్ కారు. ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరైతే నేను చెప్పిన విధంగా చట్టబద్ధంగా 4 విధానాలు మనం ఏవైతే చూసామో, మనకొచ్చే ప్రతి రూపాయి కూడా ఎవరు బాధపడుతూ ఇవ్వకూడదు. సో ఎక్కడ కూడా ఈరోజు రీఛార్జ్లో చూశారు, రీఛార్జ్ మనకేమి వాళ్ళ దగ్గర అడుక్కోవట్లేదు, వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, సిస్టమ్ ప్రకారం మనకు డబ్బులు వచ్చాయి. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే కొంతమంది మిత్రులు బాధపడతా ఉంటారు, నేను అర్థం చేసుకున్నా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేదు. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేదంటే వాళ్ళకు దగ్గర ఈ ప్రాబ్లం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన జీవితంలో అవి ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్. ఆ తర్వాత అది ఒక పెద్ద మెన్షన్ కట్ ఉండాలని కావచ్చు, లగ్జరీ కార్లో తిరగాలని కావచ్చు, చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కావచ్చు, చిల్డ్రన్స్ మ్యారేజ్ ఘనంగా చేయాలని కావచ్చు, ఫారెన్ టూర్స్ చేయాలని కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలని కావచ్చు, అసెట్స్ అండ్ ప్రాపర్టీ డెవలప్ చేయాలని కావచ్చు, పేరెంటల్ కేర్ చేయాలని కావచ్చు, టైం ఫ్రీడమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, సోషల్ వర్క్ చేయాలి అని కావచ్చు, సోషల్ వర్క్ చేసే వాళ్ళకు చారిటీ ఇవ్వాలని కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జీవితంలో సక్రమమైన మార్గంలో చెయ్యలేము అని చెప్పేసేసి ఈరోజు జనాలు డిసైడ్ అయిపోయి ఇక ఎంతవరకు వీలైతే అంతవరకు నమ్మిన అతన్నే మోసం చేయండి. నిన్న మిత్రుడు అనుభవాల్లో చెప్పడం జరిగింది. అంటే మొదలు నీకు తెలిసినోడిని దోసుకో, తర్వాత తెలియనోడిని దోసుకో. ఆ విధంగా మన డబ్బుల కోసం మనం వేరే వాళ్లకు బిజినెస్ చేస్తూ ఉన్నాం. దట్ ఈజ్ ఇలిథికల్, అంటే అది ఇథికల్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలా కాకుండా మరి చట్టబద్ధంగా చేయాలి, సక్రమమైన ఆదాయంతో చేయాలి అంటే మన ఎంబడి ఒక భూతం ఉంది. ఆ భూతమే ద్రవ్యోల్బణం, అంటే పెరుగుతున్న ఖర్చులు. అయితే ఫ్రెండ్స్, ఈ రెండిటి సిస్టంలో ఎంత ఖర్చులు పెరిగినప్పటికీ సక్రమమైన మార్గంలో కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇది ఈరోజు గుడ్ న్యూస్. ఎక్కడ కూడా లేదు ఈ సిస్టమ్. సో మిత్రులారా, ఒక్కసారి ఖర్చులను కనుక మనం చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ లెక్కల ప్రకారంగా 1940వ సంవత్సరంలో 10 నుంచి 15 మంది కుటుంబ సభ్యులు, ఉమ్మడి కుటుంబాలు, 10 రూపాయలు ఉంటే సరిపోయేది. 1960 వచ్చేసరికి 10 ఖర్చు పెరిగింది, కుటుంబ సైజు తగ్గిపోయింది. 1980 వచ్చేసరికి ఇంకా 10 ఖర్చు పెరిగిపోయింది, కుటుంబ సైజు ఇంకా తగ్గిపోయింది. 2000 సంవత్సరం వచ్చేసరికి ఇంకా 10 ఖర్చు పెరిగిపోయింది, కుటుంబ సైజు ఇంకా తగ్గిపోయింది. 2020 వచ్చే నాటికి ₹1,00,000 ఖర్చు అయిపోయింది, కుటుంబ సైజు నేను ఇద్దరము మనకొకరు అనే పరిస్థితి అయిపోయింది. ఇద్దరు పని చేయాల్సిన పరిస్థితి అయిపోయింది. కానీ ఇలాంటి తరుణంలో ఒక్కరు పని చేసి కూడా బ్రహ్మాండంగా మనము లైఫ్ లీడ్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, ఉద్యోగం ఇంకా మీరు వెంపర్లాడకండి. ఒకప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు కాదట, కానీ ఆ తర్వాత ఉద్యోగానికి అలవాటు అయిపోయినాం మనము, మన డిఎన్ఏ ఉద్యోగంగా మారిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు భారత ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తా ఉంది, ఆత్మ నిర్భర్ భారత్. మీ కాళ్ళపైన మీరు నిలబడండి, మీరు ఉద్యోగాలు అడగడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగండి. ఆత్మ నిర్భర్ భారత్లో మనం భారతీయులం కాబట్టి ఈ భారతీయ ఉత్పత్తులు కనుక మీరు వాడినట్లయితే మన యొక్క ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతోమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. నిజమైన దేశభక్తులే మీరైతే మీ ఇంట్లో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ భారత్ అనేది మనం వాడాలి మిత్రులారా. సో ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ఉద్దేశాన్ని అనుసారంగా ఈరోజు నెక్స్ట్ మనీ
100% ఆత్మ నిర్భర్ భారత్లో పనిచేస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డే, కానీ నెక్స్ట్ మనీ టెక్నాలజీ యాప్. ట్రెండ్ మారుతూ ఉంది, అప్గ్రేడ్ అవుతూ ఉంది, అప్డేషన్ అవుతూ ఉంది. అయితే మిత్రులారా, మనం కూడా అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి. ఈరోజు మీరు చూసినట్లయితే ఒక పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే వాడుతూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో వాడుతూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా వాడుతూ ఉన్నాం. అవన్నీ కూడా టెక్నాలజీ యాప్సే. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ కూడా టెక్నాలజీ యాప్. కానీ తేడా ఏంటంటే ఇది B2B, అది B2C. అంటే అక్కడ బిజినెస్ టు కస్టమర్, అంటే వాళ్ళు మనను కస్టమర్గా వాడుకుంటా ఉన్నారు. ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ అంటే మిత్రులారా, ఇది ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యూజర్గా వాడుకోవచ్చు. ఎలాగూ డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు. ఆ ఖర్చు చేసే డబ్బుల్లో పొదుపండి. సో ప్రతి కుటుంబానికి పొదుపు అవసరం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి ఆదాయ అవకాశాలు ఉన్నాయి. చూడండి మిత్రులారా, B2B అనేసరికి మనకు బిజినెస్ టు బిజినెస్, అంటే ఎక్కడైతే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నామో అక్కడ మనకు డబ్బు అనేది వస్తూ ఉంది. దానికి ఒక సిలబస్ ఉంది. అయితే B2B నెక్స్ట్ మనీ మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా B2C. ఉదాహరణకు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. పేటిఎంలో చైనా పార్ట్నర్గా ఉంది అలీబాబా. తర్వాత B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. B2B విధానం నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిస్టమ్. దాని తర్వాత దిస్ ఈజ్ 4 years బేబీ మాత్రమే. మూడో పాయింట్, ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన సిస్టమే నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, మరి ఇందులో ఉన్న యూనిక్ పాయింట్స్ చూసినట్లయితే ఇది మొట్టమొదట డైరెక్ట్ సెల్లింగ్లోని కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016. 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది చెప్పడం జరిగింది. క్యాష్ బ్యాక్ వచ్చిన ప్రతి కంపెనీ సర్వీస్ కాదు. ఇది మీరు అర్థం చేసుకోండి, అక్కడ చదవండి. దాని తర్వాత రెండోది యూనిక్ పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ అన్నప్పుడు, నెట్వర్క్ మార్కెటింగ్ అన్నప్పుడు ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ ఉంటుంది. డబ్బులన్నీ స్ట్రక్ అవుతాయి అక్కడ. అయితే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ సిస్టమ్. 24/7 ఎక్కడ డబ్బులు ఎవరి దగ్గర లేదు, మన అకౌంట్లోకి వస్తుంది. నిమిషాల లోపల మనం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు. మనిషి పని చేయడం లేదు, ఇక్కడ సిస్టమ్ పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీలో లేదు. ఆ తర్వాత చూసినట్లయితే డిజిటల్ సర్వీసెస్. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో దొరికేటటువంటి ప్రొడక్ట్స్ బయట దొరకాయండి. దాని ఎంఆర్పి రేటు వాళ్ళే ఫిక్స్ చేస్తారు. కానీ నెక్స్ట్ మనీ దానికి టోటల్గా డిఫరెంట్ సిస్టమ్. ఒక సాధారణ వ్యక్తికి సమాజంలో ఏ సర్వీస్ అయితే వాడుకుంటా ఉన్నాడో, ఏ వస్తువు అయితే కొనుక్కుంటా ఉన్నాడో, అదే వస్తువు మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత మిత్రులారా, అన్నీ కూడా ఆన్లైన్ సపోర్ట్. ఒకవేళ మీరు డెవలప్ కావాలని మీకు ఒక కోరిక ఉంటే, 1% మీకు కోరిక ఉంటే 100% సహకరించే వాళ్ళు ఉన్నారు. చూడండి, ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఎవరినైనా అటెండ్ చేసుకోవచ్చు, మీరే చెప్పాలనే రూల్ లేదు. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో మీకు ఎంతవరకు వాళ్ళ సహకారం ఉంది, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో రకాలైనటువంటి యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. సమయానుసారంగా నేను అన్నీ చెప్తూ ఉంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ బయట లభ్యము కావు. మిత్రులారా, ఇక్కడ కూడా నెక్స్ట్ కామర్స్ ఉంది. కానీ
ఇక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు మార్కెట్లో లభ్యమయ్యేవి నాసి రకము కానివి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అండి. బజాజ్ తీసుకోండి, నెర్లెప్ తీసుకోండి, మర్ఫీ తీసుకోండి, ఎవెల్స్ తీసుకోండి, ఇవన్నీ కూడా మఫత్లాల్ తీసుకోండి, ఇవన్నీ కూడా బ్రాండెడ్ ప్రోడక్ట్స్. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ సరసమైన ధరలకు నెక్స్ట్ మనీ ద్వారా అందించడం జరుగుతుంది. మరి చూడండి, ప్రోడక్టే కాకుండా సర్వీసెస్లో పైన కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంకొక విధానమైనటువంటి ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడి నుంచి కూడా మనకు డబ్బులు పొదుపు అయ్యేటటువంటి యాప్. కానీ B2B. దాని తర్వాత చూసినట్లయితే ఫ్రీ నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్. సమాజంలో ఎవరైనా కూడా పక్కవాడి షాప్ ఎప్పుడు క్లోజ్ కావాలని ఆలోచన చేసే ఈ తరుణంలో పక్క వాళ్ళు కూడా బాగుపడాలి, మనం కూడా బాగుపడాలి. మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క షాపు నెక్స్ట్ మనీలో యాడ్ చేయొచ్చు. వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు వృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళ వ్యాపారం వృద్ధి చేసుకోవడమే కాకుండా అందులో కొంత మనకు ఇన్కమ్ ఉంది. ఇదంతా కూడా మీకు ఎడ్యుకేషన్ సెషన్లో చూస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ వచ్చింది. స్వైప్ చేయడం ద్వారా దాని ద్వారా కూడా మనకు ఇన్కమ్ వచ్చే విధానం. కానీ అన్ని B2B. ఇది డెవలపింగ్ కంపెనీ యాప్ మిత్రులారా. ఇది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, చెప్పాలి అందరికీ. అయితే B2B డెవలపింగ్ యాప్ మిత్రులారా, ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీకి ఉద్భవించింది. 8 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకుంది. 2 రోజుల క్రితమే ఆసియా పెసిఫిక్ అంటే మొత్తము ఆసియా ఖండము లోపలనే భారతదేశం ఒక చిన్న పీస్. అలాంటి ఆసియా ఖండములో ఈరోజు నెక్స్ట్ మనీ ఒక గుర్తింపు తెచ్చింది. ఈరోజు ICICI బ్యాంక్స్ ఇంకా ఎన్నో కూడా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నప్పటికీ నెక్స్ట్ మనీని గుర్తించడం జరిగింది. అలాంటి కంపెనీని మనం ప్రమోట్ చేస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా మిత్రులారా. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అవుతే 17 నెలల కాలంలో ఈ సిస్టాన్ని నేను అర్థం చేసుకున్న 32 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి సిస్టమ్ నేను చూడలే. సో మిత్రులారా, మరి ఇంత మంచి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. 2017న నెక్స్ట్ మనీ వచ్చింది. 1 జనవరి 2017. 2016లో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది. మీకు తెలుసు, మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఫ్రెండ్స్. సార్ అక్కడికి వెళ్ళినప్పుడు గమనించింది, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. మిత్రులారా, అర్థం చేసుకోండి, B2C అవి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఈరోజు లక్షలాది మంది జీవితాలను మార్చింది. రాబోయే రోజుల్లో కోట్లాది మంది జీవితాలను మార్చబోతా ఉంది నెక్స్ట్ మనీ కంపెనీ. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో మీకు తెలుసు, ప్రొడక్ట్ బేస్డ్లో మీకు తెలుసు, ఒక కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటుంది జనాల దగ్గర. ఈ కంపెనీ దానికి భిన్నంగా దాదాపుగా సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017 మిత్రులారా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. ఈరోజు భారత ప్రభుత్వం గుర్తించింది 277 సీరియల్ నంబర్. ఆ తర్వాత ఫ్రెండ్స్ 2000 సంవత్సరం వచ్చే నాటికి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా 3 సంవత్సరాల కాలంలో 30 లక్షలు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతా ఉంది. అయితే ఫ్రెండ్స్, కంపెనీ CMD అభిషేక్ కుమార్ బర్మన్ గారు 2013 సంవత్సరంలో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అతని ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా 2013. మీరు గూగుల్ బాబాని అడగండి, మీకు అక్కడ కనిపిస్తుంది. అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. అయితే మిత్రులారా, తన ఇష్టంతో ఈ సర్వీస్ సెక్టార్ను టేకప్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, అతనితో పాటు మేడం వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ
ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. B2Cలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. వీళ్ళ ఇద్దరి పర్యవేక్షణలో నెక్స్ట్ మనీ సంస్థ దినదినాభివృద్ధి చెందుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ విజన్ ఏంటి? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడు స్వదేశంలో, తర్వాత విదేశాల్లో. ఎక్కడ కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు వాడే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే లాగా. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలాంటి పని చేయలేం. ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది. దాని తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటే మనం కంపెనీలో కస్టమరో లేకపోతే కంపెనీలో ఎంప్లాయో కాదు. మన టీంకు మనమే ఓనర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ ద్వారా దాంట్లో కూడా నెంబర్ 1 రావాలి. B2B ఇప్పటివరకు ఎవరు లేరు, ఫ్యూచర్లో వచ్చినా ఎక్కడో ఉంటారు, ఇది గ్యారెంటెడ్. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా డే 1 నుంచి ఈరోజు హెల్దీ ఇండియా దిశగా పనిచేస్తూ ఉంది. రేపు 1 ఏప్రిల్ నుంచి నెక్స్ట్ షాపీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. టోటల్గా ఫుడ్ సప్లిమెంట్ సిస్టమ్ ద్వారా మనం పనిచేసే వాళ్ళకి ఇన్కమ్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అది కూడా చాయిసే కానీ కంపల్సరీ కాదు. వెల్దీ ఇండియా ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంది ఫ్రెండ్స్. మరి 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఇస్తున్నారు. సర్టెన్ టైంలో ప్రోడక్ట్ కొనకపోతే మళ్ళీ యాప్ అదృశ్యమైతే. కానీ నెక్స్ట్ మనీ అలా కాదు. ఒక్కసారి మీరు సైన్ అప్ అయిన తర్వాత 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడైనా వచ్చిన యాప్ అలానే ఉంటుంది. ఉండడమే కాకుండా మీకు ముందే చెప్పాను, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా లాభాలు ఉన్నాయి. ఒకటి 50 రివార్డ్ పాయింట్స్ వాళ్ళకు వస్తాయండి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. తర్వాత మీకు 10% 20 క్యాష్ బ్యాక్ ఉందండి. అంటే మనకి ఇక్కడ డబ్బు పొదుపు చేసుకోవచ్చు. ఇది భూమి మీద ఎక్కడా లేదు ఫ్రెండ్స్. సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా డబ్బు పొదుపు చేసుకునే విధానం. ఆ తర్వాత మీరు ప్రమోట్ చేసినట్లయితే అక్కడ మీకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 3 crores ప్రాజెక్ట్. అయితే ఫ్రెండ్స్ మరి అక్కడ కూడా ఇచ్చే క్యాష్ బ్యాక్ ఎక్కడ? ఏదో పనికిరాని కంపెనీలో లేకపోతే తక్కువ ధర ప్రోడక్ట్లు ఎక్కువ ధర చేసి ఇస్తున్నారు, అలా కాదు మిత్రులారా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, మింత్రా ట్రాన్స్పరెన్సీ ఉందండి, ఇక్కడ పారదర్శకత ఉందండి ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా నేను ఎప్పుడు కూడా పార్ట్ 2 అంటే స్టెప్ 2కే నేను ప్రియారిటీ ఇస్తాను. మీకు తెలుసు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ షాపీలో ఒక్కటే దెబ్బకు ఆ 1550 రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. దాని తర్వాత మిగతా సెక్షన్లలో రీఛార్జెస్ పైన, బుకింగ్స్ పైన, ఆన్లైన్ షాపింగ్ పైన రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ ఉంది. రేపు మార్నింగ్ సెషన్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, పార్ట్ 2 సెషన్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంది. అయితే ₹1770 మనం ప్రైమ్ మెంబర్ కావడం మూలంగా లైఫ్ టైం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి ₹16,731 సేవ్ అయింది. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ₹1770 సంవత్సరానికి 17,000 మిగలడం అంటే ఇది ప్రాఫిట్ డీలింగ్. మరి లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు మనం యాప్ ఇక్కడ. దాని తర్వాత కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తికి గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది, సేవింగ్స్ ఉంది. ఇక్కడ సర్వీస్ వాడుకోవడం వల్ల క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. దాని తర్వాత ఒక పెద్ద వ్యాపార అవకాశం మనకు దొరికింది మిత్రులారా. ₹1770 మనం ఏం వ్యాపారం చేస్తాం మీరు అర్థం చేసుకోండి. అదే కాకుండా మన పైన ఎంతోమంది సీనియర్స్ మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి జీవితంలో అందరు హెల్ప్ చేసిన దగ్గర తొందరగా బాగుపడతామా? లేదు మనం ఒక్కరమే పనిచేసి తొందరగా బాగుపడతామా? మీ యొక్క ఆలోచన ద్వారా చూడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ మళ్ళీ ఎలాంటి రిన్యువల్ కూడా ఇందులో లేదు. దాని తర్వాత ఎవరైతే మనం ఇందులోకి వస్తున్నామో ఫస్ట్ మన యొక్క ఇన్కమ్, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అండి. అంటే మన యొక్క పొదుపే సంపాదన. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎవరినో నెత్తిన టోపీ పెట్టాలి, వేరే వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఇదంతా లేదండి. మీకు పొదుపు జరిగిన విషయం వాళ్ళకి చెప్పండి. మీకు ప్రైమ్ మెంబర్ అయ్యారు కాబట్టి పొదుపు అయింది, వాళ్ళు ప్రైమ్ మెంబర్ అయితే వాళ్ళకి పొదుపు అవుతుంది.
చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి. దాని తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్లో క్లియర్గా చూస్తారు ఫ్రెండ్స్. అయితే ఎంతమందినైనా మనం పరిచయం చేయొచ్చు ఇన్స్టెంట్గా. ఈరోజే మీరు 10 మందిని పరిచయం చేశారు, 3,000 రూపాయలు తీసుకోండి, నెలకు 90,000 తీసుకోండి, ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. కానీ మనకు మనమే ఇక్కడ బాస్, మనకు మనమే టైం డిసైడ్ చేసుకోవాలి, మనకు మనమే టైం ఫాలో చేసుకోవాలి. ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఉదాహరణకి ఇక్కడ 5 చెప్పడం జరిగింది, అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో. ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ బ్యాంకుకు తీసుకోవచ్చు, అందులో అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75 డిడక్షన్ అవుతుంది. సో మిత్రులారా, ఒక విధంగా మనకు రెఫరల్గా 20% అండి. చాలామందికి ఇక్కడి వరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, టోటల్ 10 లెవెల్స్ వరకు ఇన్స్టెంట్గా పే అవుట్ ఉన్న సంగతి తెలియదు, మనం చెప్పాలి. సో మిత్రులారా, 74% ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, 80% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ 10%, 90% పే అవుట్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈచ్ 5 అనుకున్నట్లయితే ఒక రోజులో కూడా ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి టైం రిస్ట్రిక్షన్స్ లేవు. అయినప్పటికీ మిత్రులారా, ఇది చాలామంది భయపడతారు. 178 కోట్లు అంటే వాళ్ళు ఏదో 1770 కట్టేసి ఇంట్లో ఉంటే వస్తుంది అనుకుంటారు. నో, దీనికి కావాల్సింది ఎడ్యుకేషన్ తీసుకోవడం, 2 గంటలు రెగ్యులర్గా వర్క్ చేయడం. సో మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్, డూ, టీచ్. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్, మీరు ఎంత కావాలనుకుంటే అంత మీరు చేయొచ్చు. ఒక ఓనర్షిప్గా మనం పనిచేస్తూ చేయాలి. మిత్రులారా, లెవెల్ క్యాష్ బ్యాక్ చూశారు. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కి ఇచ్చే విధానం. ఒక అతనికి 20,000 క్యాష్ బ్యాక్ వచ్చింది, మనకు 500 రూపాయలు వచ్చింది. సో మిత్రులారా, దీనికి ఒక మంచి ఉదాహరణ మొబైల్ రీఛార్జ్. ఒక టీం 1,00,000 మంది అయిందండి, వాళ్లకు ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 400 రూపాయలు రీఛార్జ్ జరిగింది, 8 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అందరికి కలిపినప్పుడు 8 లక్షలు వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 మందికి పంచే విధానం. మిత్రులారా, దీన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ రీఛార్జ్. రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోతుందా? మీరు చూడండి. ఆ తర్వాత చూసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు గ్రోసరీ ఐటమ్స్ క్యాష్ బ్యాక్, తర్వాత ఇన్సూరెన్స్. మిత్రులారా, ఇన్ని రకాలుగా రియల్ ప్యాసివ్ ఇన్కమ్ మనకి ఇక్కడ ఉంది. సో వీటిలో ఎలాంటి డిడక్షన్స్ ఉండదు, 100% మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లీడర్షిప్ రాయల్టీలో ఈచ్ 5 అనుకున్నాం మనం. ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే హెల్ప్ 5, కంప్లీట్ 5. మిత్రులారా, లీడర్షిప్ రాయల్టీ వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. మనము లీడర్షిప్ రాయల్టీ, వాళ్ళు లీడర్షిప్ రాయల్టీ అయ్యేంత వరకు. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత అన్లిమిటెడ్ డెప్త్ నైట్ 12 గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ 1%, గోల్డ్ రాయల్ 2%, డైమండ్ రాయల్ 3%. మిత్రులారా, ఇవన్నీ కూడా నైట్ వస్తుంది. సిల్వర్ అంటే ఏం లేదండి, ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్కొక్క లెవెల్లో 5, 9, 14 ప్రైమ్ మెంబర్స్ అవుతే సిల్వర్ రాయల్టీ. సిల్వర్ రాయల్టీ ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో 5 మంది సిల్వర్ అయితే మనం గోల్డ్ రాయల్టీ, అన్లిమిటెడ్ డెప్త్ 2%. ఆ తర్వాత ఒక్కొక్క లెగ్గులో 1 గోల్డ్, 5 లెగ్గులలో 5 గోల్డ్స్, డైమండ్ అయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ ఇంతకుముందు డిఫరెన్షియల్ లాగా. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 12 గంటల తర్వాత వస్తుంది. కానీ ఇందులో 3.75 టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. కానీ ఇంకొక రాయల్టీ ఉంది, కంపెనీ టర్నోవర్. మిత్రులారా, క్రౌన్ డైమండ్ ఇది క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీ టర్నోవర్ అనమాట. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మరి 5 లెగ్గులలో 5 డైమండ్స్ అయితే మనం క్రౌన్ డైమండ్. తర్వాత ఈరోజు రేపు ఇంకొక రోజు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ మనకు. ఎవరైతే మహిళా మనులు ఉన్నారో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా 9వ తారీఖు ఈ నెల నుంచి 30వ తారీఖు వరకు ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతారో వాళ్ళకు అదనంగా
జర్మనీ వాచ్ ఉందండి 1999 రూపాయలు. ఈరోజు రేపు నైట్ 12 గంటల వరకు ఉందండి. నెక్స్ట్ ఉమెన్, వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ యొక్క సేవలు గృహానికే కాకుండా దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ మనీ టేకప్ చేసింది. అస్యూర్డ్ గిఫ్ట్ కంపల్సరీ వస్తుందండి. ఆ తర్వాత ఈ వాచ్, దాని తర్వాత చూసినట్లయితే 5/25 గోవా ప్రోగ్రామ్ అండి. ఇది 30 డేస్లో పూర్తి చేసుకున్న వాళ్ళు. ఆ తర్వాత 90 డేస్లో 5/25 125 ఫ్రెండ్స్ వాళ్లకు వరల్డ్ టూర్ ఉందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీంలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం చెప్దాం. మనం చేయాల్సినటువంటి పని ఏంటి? కేవలం మీకు తెలిసినటువంటి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సైన్అప్ చేయండి, మీటింగ్కి అటెండ్ చేయండి, లిస్టు తయారు చేయండి, వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లోజ్ చేయండి, వాళ్ళని ఫాలో చేయండి. సో మిత్రులారా, ఇంతేనండి, ఇంతకు మించి వేరే లేదు. సో ప్రతిరోజు నైట్ ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, మన టీం జిఎస్టీ గ్యారెంటెడ్ సక్సెస్ టీం, మన టీం 1 టీమ్ 1 గోల్. సో మిత్రులారా, ఒక్కటే ఆలోచన మనది, మన టీంలో వచ్చిన ప్రతి వ్యక్తి సక్సెస్ కావాలి. సో ఆ విధంగా కలిసి మనం పని చేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైన మార్గంలో. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు 10 సైన్అప్ చేయించండి, నైట్ 10 మందిని మీరు ఇన్వైట్ చేయండి. సైన్అప్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాక సైన్అప్ అన్న తర్వాత ఫస్ట్ స్టెప్లో మీకు ఎవరైతే రెఫర్ చేశారో అతని యూజర్ నేమ్ తీసుకోండి. పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి, అతని పేరు, మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అదేనా కాదా క్రాస్ చెక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత రైట్ అయినట్లయితే రెండో స్టెప్లో మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, ఆరో స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, మనం ఇక్కడ సైన్అప్ కంప్లీట్ అయిపోయింది. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం పాన్ కార్డ్ అవసరం. ఇది మన రూల్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సో మిత్రులారా, ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ చేసేసుకుంటాం. ఆ తర్వాత ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన యాప్లో వాలెట్ ఉంది, దాన్ని టచ్ చేయండి, యాడ్ మనీ వస్తుంది, దాన్ని టచ్ చేయండి, 1770 కనిపిస్తుంది, అది టచ్ చేయండి, గేట్వే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడి నుంచి మీరు ఇక్కడికి డ్రా తీసుకోవచ్చు. మిత్రులారా, తీసుకున్న తర్వాత మనం యాప్ రైట్ సైడ్ టచ్ చేసినట్లయితే అక్కడ మనకు అప్గ్రేడ్ వస్తుంది. అప్గ్రేడ్ నవ్వు అనగానే థంబ్ మార్క్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్, ప్రీమియం మెంబర్షిప్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు చేయాల్సిన పని ఇందులో అయిపోయింది. సో మిత్రులారా, ప్రజెంటేషన్ కంప్లీట్ మీరు ఆలకించారు. మీకు ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డిసిప్లిన్గా ఉన్నట్లయితే మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ తీసుకుంటా, లేదా మీ సీనియర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏ ప్రజెంటేషన్ అయితే విన్నామో ఆ ప్రజెంటేషన్ ఇప్పటి వరకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ, దాని గురించి మనం తెలుసుకున్నాం. అందులో ముఖ్యమైనటువంటిది రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017 అండి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019. ఆ తర్వాత బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ 2017 దుబాయ్లో తీసుకోవడం జరిగింది. దా తర్వాత మేడం కూడా డిజిటల్ ఉమెన్స్ అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు, అచీవ్డ్ గ్లోబల్ లీఫ్ అవార్డ్. మిత్రులారా, ఏసియా పెసిఫిక్ అవార్డు అనేది ఇప్పుడు హైయెస్ట్ ఏసియా ఖండంలోనే నెక్స్ట్ మనీ గుర్తింపు వచ్చింది. సో ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం మనం, కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం అసలే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ సీరియల్ నెంబర్ 277 మీరు లీగాలిటీ కోసం చెక్ చేసుకోవచ్చు. ఏం చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో మీరు అదే చేయండి. మిత్రులారా, ఇక్కడ కృష్ణారెడ్డి గారు నేను హ్యాండ్ రైజ్ చేశారు, నేను అన్మ్యూట్ చేస్తున్నాను. వెల్కమ్ కృష్ణారెడ్డి గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు చెయ్యండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ సిల్వర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చి మీరు మాట్లాడవచ్చు. సురేష్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, కానీ మీరు ఇండిసిప్లిన్లో ఉన్నారు సార్, నేను మీ కాల్ తీసుకోలేను. నెక్స్ట్ శేషయ్య గారు, నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. శేషయ్య గారు, కృష్ణారెడ్డి గారు,
మాట్లాడవచ్చు. సురేష్ రెడ్డి గారు ఈజ్ ఇన్ ఇండిసిప్లిన్ అండి. శేషయ్య గారు అండ్ కృష్ణారెడ్డి గారు. హలో శేషయ్య సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. పేరు గోరడు శేషయ్య, నెల్లూరు సార్. నా ఇమీడియట్ అప్లైన్ వి శ్రీనివాసరావు గారు నెల్లూరు. మా గోల్డ్ వచ్చి ప్రతాప్ రాజు గారు హైదరాబాద్. నేను డిసెంబర్ 20వ తేదీన ఈ అవకాశం. హలో 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 మాట్లాడండి శేషయ్య సార్. డిసెంబర్ 20న ఈ అవకాశం తీసుకున్నాను సార్. నెక్స్ట్ మనీలో వి శ్రీనివాసరావు గారి ద్వారా ప్రతాప్ గారి సూచనలతోటి నేను డిసెంబర్ 27 ప్రేమ అయ్యాను. జనవరి 31కి సెలవు అయ్యాను. ఈరోజు మా అబ్బాయి శ్రీనాథ్ సెలవు అయ్యాడు. త్వరలోనే మా అమ్మాయి కూడా సెలవు అవుతుంది. దీంతో కూడా ముఖ్యంగా మొట్టమొదటిగా సీఎం చారి గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరికి కూడా కొన్ని వేల మందికి దీని ద్వారా డెవలప్ అయ్యేదానికి మీటింగ్లో రోజు ఓపికగా చెప్తూ డెవలప్ చేస్తారు. మినిమం థ్యాంక్స్ అండి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనం ఉత్సాహం ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా చేయాలండి. మనం సైన్అప్ చేసిన రోజు నుంచి కూడాను మనం ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆడకుండా ఎంతో ఉత్సాహంతో మళ్ళీ మా రాయల్ క్రౌన్ డైమండ్ అయ్యే వరకు కూడా వెనక ముందు ఆడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉత్సాహం తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి ఒకరిద్దరు ఒకే అనగానే సంతోషం ఉత్సాహం ఉంటాం. ఎవరైనా ఒకరిద్దరు నెగిటివ్ మాట్లాడని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే నెగిటివ్ అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ కాకుండా దీంతో డెవలప్ అయ్యే అవకాశం చేసుకోవాలి. తర్వాత ఫెయిత్ ఉండాలండి. మనం ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు ఫెయిత్ ఉంటారు. అదేవిధంగా మనకి అవకాశం సీనియర్లతోటి తర్వాత సీనియర్లు గోల్డ్ కానీ మన కంపెనీ తోటి ఫెయిత్ ఉంటే వర్క్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు గోల్ సెట్టింగ్ చేసుకోవాలండి. ఏ విధంగా అంటే మనం ఈ అవకాశం తీసుకున్నప్పటి నుంచి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కంటిన్యూగా వర్క్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మనం రాయల్ క్రౌన్ రావాలనే ఆలోచనతో చేయాలి. ఆ కంటిన్యూటీ దెబ్బతినకుండా మనం గోల్ సెట్టింగ్ చేసి వర్క్ చేసామంటే వెనక ముందు ఆడకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెక్స్ట్ మనీ ద్వారా ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అంటే దీనిలో మనం కష్టపడలేదు, రాళ్ళు మేబల్ల స్మార్ట్ వర్క్ దీనిలో ఉండేది. హార్డ్ వర్క్ అంటే ప్రతిరోజు కూడా మనం ఏ పని చేస్తుందో మనం చేసే వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా దీన్ని ఆలోచిస్తూ మనం ఒక పక్క ఇది ఆలోచిస్తూ ప్రతిరోజు 1 గంట 2 గంటలు దీనికోసం కేటాయిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మనం కనుక వర్క్ చేసామంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాను. మళ్ళీ ఒకసారి చారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సీనియర్లకు ధన్యవాదాలు చేస్తూ నా టీంలో ఫ్రంట్ లైన్ లీడర్స్ శ్రీనాథ్ గారు మా ఫ్యామిలీ మెంబరు, దీప్తి ఫ్యామిలీ బాగా సపోర్ట్ ఉంది. అదేవిధంగా తాజుద్దీన్ గారు, రామదాస్ గారు, వేణుగోపాల్ గారు, మునిరత్నం గారు, తర్వాత ఇలాంటి టీమ్ లీడర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నా ద్వారా డెవలప్ అయ్యి నా టీంలో ప్రతి ఒక్కరిని క్రౌన్ డైమండ్ చేసేదా కూడా నేను ఎక్స్ప్రెస్గా ముందాడని ప్రతి ఒక్కరు అదే డెవలప్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ శేషయ్య సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు, నేను అన్మ్యూట్ చేశాను. కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడండి. కృష్ణారెడ్డి సార్, నేను మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. ఇంకొకటి ఇక్కడ ఇండిసిప్లిన్లో ఉన్నారండి, ఎన్జీసీ, అది డిసిప్లిన్గా రాండి మీరు. ఓకే ఓకే సార్. సార్ కృష్ణారెడ్డి సార్, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ సిల్వర్ పేరు, మీ ఊరు. సార్ మా ఊరు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మిగనూరు సార్ మాది. హలో సార్ ఎమ్మిగనూరు. మీ సీనియర్ పేరండి? మా సీనియర్ పేరు వచ్చేసి అరవింద్ సార్ అని. ఓకే. సిల్వర్ పేరండి? సిల్వర్ పేరు వచ్చేసి ఎల్ఐఏ సార్ అని. ఆయన మాకు ప్రమోట్ చేశాడు సార్, 2 days అయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి సార్, మాట్లాడండి. అంతే సార్, ఇంకా ఏ లేదు. నిన్న ఉన్న కొద్దిగా వేరే వర్క్ లో పడి మొన్న ఒకరోజు ఫస్ట్ డే ఒకటి మీటింగ్ చూసినాము. తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా వేరే వర్క్ లో పడి చూడలేదు. మళ్ళీ ఈరోజు చూస్తున్నాం సార్, చూసినాము. బాగుంది సార్ ఇది. వెరీ గుడ్. రెగ్యులర్ గా మీరు కంప్లీట్ ఎడ్యుకేషన్ తీసుకోండి సార్, తప్పకుండా. రైట్ సార్, నమస్తే. వెల్కమ్. నెక్స్ట్ గురుచరణ్ గారు, అన్మ్యూట్ చేయండి మీ దగ్గర.
మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ సిల్వర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి, మాట్లాడండి. గురుచరణ్ గారు. సార్ నమస్కారం చారి సార్ గారు. నమస్తే. ఓకే, మా సీనియర్ పేరు బాలరాజ్ సార్. సార్ ఉమ్, నేను ఒక సిల్వర్ ర్యాంక్ లో ఉన్నాను. మా గోల్డ్ వచ్చి ప్రసన్న సారు గట్టగల్ల. మీ ఊరండి? మీ ఊరండి? నిజామాబాద్ సార్. వెరీ గుడ్. మాట్లాడండి గురుచరణ్ సార్. నిజామాబాద్ దగ్గర రిచ్పల్లి సార్. ఓకే సార్, ఏం లేదు సార్, ఇందులో నిర్ణయం తీసుకోవడానికి నాకు ఒక రీజన్ ఉంది సార్. ఈ నెక్స్ట్ మనీలో ఉమ్, ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను అందరికీ కూడా అర్థం కావాలి మనం చేసే బిజినెస్ ఎలా ఉంటుంది అన్నది. ఉమ్, అయితే నేను లాక్డౌన్ పీరియడ్ లో ఒక సిచ్యువేషన్ చూసిన సార్. ఉమ్, హైదరాబాద్ వెళ్తూ ఉంటే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ తోని చాలా మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఉమ్, వాళ్ళకు ఎంప్లాయ్ ఎవరు ఇవ్వాలి, ఏ కంపెనీ ఇవ్వాలి అని చెప్పి నేను ఒక క్వశ్చన్ వేసుకున్నా సార్ నా మైండ్ లో. నేను ఓకే వేసుకున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే, అప్పుడు నేను ఒక కంపెనీలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసిన. ఓకే దాదాపు నాతో సాధ్యమైనంత మందికి 250 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సార్ దాంట్లో. ఓకే అయితే నాకు ఈ నెక్స్ట్ మనీ ఇది ఈ కామర్స్ బిజినెస్ కాబట్టి దీంట్లో మనం ఎందుకు చేయకూడదు ఓకే సార్? నాకు బిజినెస్ ఉందని ఎవరు చెప్పలేరు. బాలు సార్ స్టేటస్ చూసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది, ఓన్లీ స్టేటస్ ద్వారా. ఓకే సార్ కూడా చెప్పలేదు, సార్ దగ్గర కూడా తీసుకెళ్ళాను నా బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్. ఓకే నాకు నిర్ణయం ఎక్కడ దొరికింది అంటే, వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఒక కంపెనీ సరిపోదు, నాకు 2 ఆర్గనైజేషన్లు కావాలి అని చెప్పి ఈ ఒక ఆర్గనైజేషన్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఓకే ఇమ్మీడియట్లీగా 100 మెంబర్స్ ని ప్రీ సైన్ అప్ చేయించిన సార్. వెరీ 98, 93, 94 ఓన్లీ 1.5 month లో సార్. వెరీ గుడ్. నేను సిల్వర్ ర్యాంక్ ని కూడా జస్ట్ 1 month లోనే 1 month కూడా కాదు సార్, 25 days లోనే టచ్ చేసింది సార్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు దాదాపు లైన్ కట్టిరు సార్, ఇంకొక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కావడానికి లైన్ కట్టిరు సార్ సిల్వర్స్. వెరీ గుడ్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం వాళ్ళని ఆదుకున్నాం అనుకో సార్, ఒక దేవుడు లెక్క భావిస్తారు సార్. కరెక్ట్. ఈ లాక్డౌన్ పీరియడ్ లో వీళ్ళంతా రోడ్ల పైన వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఆదుకున్నామంటే ఒక దేవుడి లెక్క భావిస్తారని నేను కోరుకుంటూ ఈ యొక్క బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ హెల్ప్. ఇక్కడ ఒక సిస్టమ్ బాగుంది సార్, నాకు నచ్చింది ఒక సిస్టమ్ ఏంటంటే, ఎందులో లేదు ఈ సిస్టమ్. ఇక్కడ ఏముందంటే, మనకు మన 10 మంది అప్లైనర్స్ సపోర్ట్, అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసాం అనుకో సార్ 10 మందిది. అవును, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళని అప్డేట్ చేసేస్తారు డైరెక్ట్ గా. అవును, ఇది ఒక సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇక్కడ వాళ్ళు అప్డేట్ చేయడంతో పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేస్తారు ఎలా చేసుకోవాలన్నది. అవును సార్, ఇది ఏ కంపెనీలో కూడా చూడలేదు సార్ నేను. అవును. దాదాపు 12 years అవుతుంది నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో, MLM మార్కెటింగ్ లో ఉండబట్టి, డైరెక్ట్ సెల్లింగ్ లో. ఎస్. అక్కడ ప్రొడక్ట్ ని అమ్మిపించారు మాతో. చాలా మంది ప్రొడక్ట్ ని అమ్మిపించారు వాళ్ళ స్వార్థం కోసం. నిజం చెప్తున్నా సార్, వాళ్ళ స్వార్థం కోసం అమ్మిపించారు, తర్వాత వదిలేసారు. అవును. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ మనం కొనుక్కోవాలి. అవును. అవునా కదా సార్? ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు నేను వేసేంత పెద్దని కాదు కానీ ఒక డౌన్ లైన్ గా వేస్తున్నా నేను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరికీ అన్ఎంప్లాయ్మెంట్ మనం ఇస్తున్నాం కాబట్టి మనం ఒక దేవుడి లెక్క భావిస్తారా లేదా వాళ్ళు మనల్ని? 100%. ఇప్పుడు ఒక పర్సన్ కలిసిండు, సార్ నాకు 30,000 బాకీ ఉంది, నేను ఎలా చేయాలి అని ఆయన అడుగుతున్నాడు. అరే పిచ్చోడా, నీ చేతిలో మంచి ఆపర్చునిటీ ఉంది, ఒక దగ్గర స్టాండర్డ్ గా నిలబడు. 30,000 అన్నది నీకు 1 week లో వెళ్ళిపోతుంది అని చెప్పిన. కరెక్ట్ సార్, మాది విలేజ్ 30,000 అన్నది 1 week లో వెళ్ళిపోతుంది అని చెప్పిన. నేను చెప్పేది ఇంకా లాంగ్ ప్రాసెస్. అవునా కదా సార్? ఇప్పుడు నువ్వు రీఛార్జెస్ కానీ డిటిఎస్ సర్వీసెస్ గురుచరణ్ సార్ అవన్నీ మనం ఎక్స్పీరియన్సెస్ క్లాస్ వేరే కండక్ట్ చేసినాము. ఈ రోజు ప్రెజెంటేషన్ లో ఏంటంటే
మనకు ఎవరికైనా Okay, sir. presentation లో క్లారిఫికేషన్స్ కోసం మనం పెట్టాము. ఎక్స్పీరియన్స్ మీరు రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ కాండి. సాటర్డే రోజు Okay. సెషన్ మీరు తీసుకొని మీరు దాన్ని ఫాలో కాండి. తప్పకుండా ఆ ప్రోగ్రామ్స్ అన్ని డిజిటల్ సిస్టమ్ ద్వారా మనం చేద్దాం సార్. మీరు అన్నట్లు చాలా మంచి పాయింట్ ఏంటంటే దేవుడు అన్నాం. దేవుడు అనేది ఎవరు? ఎప్పుడు ఎవరికి మంచి చేసే వ్యక్తి. కాబట్టి అది చాలా పెద్ద వర్డ్ అన్నమాట. మనం ఇక్కడ అలాంటి ఒక గొప్ప అవకాశం మనకు కలిగింది కాబట్టి మాక్సిమం టైం దీనికి ఇన్వెస్ట్ చేద్దాం. మనం బాగుపడదాం, మన తోటివారిని బాగుపడదాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని కూడా బాగుపరుచుకుందాం. గురుశరణ్ సార్, ఎక్స్పీరియన్స్ క్లాసెస్లో మీరు తప్పకుండా రండి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం ఈరోజు సెషన్ టైం అనుసారంగా. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. జి శ్రీనాథ్ గారు, నెల్లూరు వాస్తవ్యులు, సిల్వర్ రాయల్టీ అచీవ్ అయినటువంటి వారికి స్పెషల్ ఆర్థిక శుభాభివందనాలు. మనకు ప్రదీప్ సార్ బ్యానర్ తయారు చేసిన సార్కు స్పెషల్ థ్యాంక్స్. అదే విధంగా అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మనం మళ్ళీ 6:55కు లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.